హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మన అందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సమస్త ఇమోటల్ మాస్టర్స్కి నా యొక్క స్వయానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు మన ముందుకు రాబోయే మాస్టర్ లక్ష్మి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి మా పత్రి మాస్టర్ గారికి, మరి రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వర్ మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్ లేడీ గురు స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓషో మాస్టర్ కి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకునే బుక్ ఓషో మాస్టర్ది. మేడం పేరు మర్చిపోతున్నాను మళ్ళీ. పూర్ణ పురుషుడు చదువుకోయే బుక్ పూర్ణ పురుషుడిలో భాగంగా ఇది 2వ రోజు. మరి అది దుర్లభమైన విషయం అయ్యింది, అత్యంత దుర్లభం. ఇది దాదాపు అసాధ్యమైనది. తమను తాము తెలుసుకోవడం, ఎక్కడ తప్పిదం జరిగింది తెలుసుకోగల సామర్థ్యం మీకు ఉంది. మీరు అక్కడ ఉన్నారు, తెలుసుకోగల సామర్థ్యం అక్కడ ఉంది. అయితే ఏం తప్పిదం జరిగింది? తెలుసుకోగల ఈ సామర్థ్యం తనపైకి తాను ఎందుకు మళ్ళడం లేదు? కేవలం ఒక విషయంలోనే తప్పిదం జరిగింది. మీరు దానిని సరిచేయనంత వరకు మీ గురించి మీరు అజ్ఞానులుగానే ఉండిపోతారు. మరి తప్పిదం జరిగిన విషయం ఏమిటంటే, మీలో ఒక చీలిక కల్పించబడింది. మీరు మీ అభిన్నత్వాన్ని కోల్పోయారు. సమాజం మిమ్మల్ని ఒక విభజింపబడిన గృహంగా చేసింది. మీకే ప్రతికూలంగా మిమ్మల్ని విభజించింది. వ్యూహం సరళమైంది. ఒకసారి అవగాహన చేసుకోబడితే దానిని నిర్మూలించవచ్చు. యుక్తి ఏమిటంటే, మీరు ఎలా ఉండాలి అనే దాని గురించి సమాజం మీకు ఆదర్శాలను ఇచ్చింది. మరి అది మీలో ఆ ఆదర్శాలను ఎంతగా లోతుగా నిర్బంధించిందంటే, మీరు ఎల్లప్పుడూ నేను ఎలా ఉండాలి అనే ఆదర్శం పైన ఆసక్తి కలిగి ఉన్నారు. మీరు ఎవరు అనేది మీరు విస్మరించారు. భవిష్యత్తు ఆదర్శంతో మీరు మోహితులై ఉన్నారు. మరి మీరు ప్రస్తుత వాస్తవాన్ని విస్మరించారు. మీ కళ్ళు సుదూర భవిష్యత్తుపై కేంద్రీకరింపబడి ఉన్నాయి కనుక అవి అంతర్ముఖమవ్వలేవు. మీరు నిరంతరం ఏం చేయాలి, దానిని ఎలా చేయాలి, ఇలా ఎలా అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. మీ భాష వలెన్లకు చెందినది అయిపోయింది. మరి వాస్తవం కేవలం అయి ఉన్న వాటిని మాత్రమే కలిగి ఉంటుంది. వాస్తవానికి ఏ వలెన్లు తెలియవు. ఒక గులాబీ పువ్వే, అది మరింకేదో అయి ఉండడం అనేది ప్రశ్నే లేదు. మరి ఒక పద్మమే. గులాబీ ఎప్పుడూ తామర పువ్వు అవ్వాలని ప్రయత్నించదు. తామర పువ్వు ఎన్నడూ కూడా గులాబీ అవ్వాలని ప్రయత్నించదు. కనుక అవి నాడీ రుగ్మతలో లేవు. వాటికి ఏ సైకియాట్రిస్ట్ అవసరం లేదు. వాటికి ఏ సైకో ఎనాలిసిస్ అవసరం లేదు. గులాబీ ఆరోగ్యంగా ఉంది ఎందుకంటే గులాబీ కేవలం తన వాస్తవాన్ని జీవిస్తుంది. మరి సమస్త అస్తిత్వం విషయంలోనూ అదే జరుగుతుంది.
మానవుడి విషయంలో తప్ప. కేవలం మానవుడికే ఆదర్శాలు మరి వలెనులా ఉన్నాయి. నువ్వు ఇది అవ్వలేను, మరి అది అవ్వలేను. అప్పుడు మీరు అయి ఉన్న మీ సొంత వృత్తి నుంచి విభజింపబడతారు. వడ్ వలెను, షుడ్ మరి అయి ఉన్నది, ఈజ్ శత్రువులు. మీరుగా తప్ప ఇంకెలాగూ ఉండలేరు. దానిని మీ హృదయంలో లోతుగా ఇంకనివ్వండి. మీరు ఎలా ఉన్నారో కేవలం ఆ విధంగా మాత్రమే మీరు ఉండగలరు, ఎన్నడూ మరో విధంగా కాదు. ఒకసారి ఈ సత్యం లోతుగా ఇంకితే నేనుగా మాత్రమే ఉండగలను అనేది ఆదర్శాలన్నీ అదృశ్యమైపోతాయి. అవి అప్రయత్నంగానే విడబడతాయి. మరి ఆదర్శం అన్నది లేనప్పుడు సత్యం ఎదుర్కొనబడుతుంది. అప్పుడు మీ కళ్ళు ఇక్కడ ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు మీరు ఎవరు అనే దాని సమక్షంలో మీరుంటారు. ఆ విభజన, ఆ చీలిక మాయమైంది. మీరు ఏకం. ఇదే మొదటి అడుగు. మీతో మీరు ఏకమై ఉండండి. ఈ మొదటిది కష్టతరమైనదైంది. ఎందుకంటే ఎంతో శిక్షణ, విద్య మరి నాగరికం చేసే ప్రయత్నాల వలన కేవలం మిమ్మల్ని మీరు అంగీకరించుకోవడం, మరి మీరు ఉన్న విధంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, ఏ క్షణానికి ఆ క్షణం అనే మొదటి అడుగును మీరు వేస్తే కనుక, ఉదాహరణకి మీరు దుఃఖంగా ఉన్నారు, ఈ క్షణం మీరు దుఃఖంగా ఉన్నారు, మీ తర్ఫీదంతా మీకు తెలుస్తుంది. నువ్వు దుఃఖంగా ఉండకూడదు, ఇంకా చెడ్డది నువ్వు దుఃఖంగా ఉండకూడదు, నువ్వు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు విభజన ఉంది, ఇప్పుడు సమస్య ఉంది. మీరు దుఃఖంగా ఉన్నారు, ఈ క్షణపు సత్యం అదే. మరి మీ తర్ఫీదు, మీ మనసు అంటుంది నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు అందరూ నీ గురించి ఏమనుకుంటారు? మీరు అంత దుఃఖంగా ఉంటే మీ స్త్రీ మిమ్మల్ని వదిలేయవచ్చు. మీరు అంతా దుఃఖంగా ఉంటే మీ మిత్రులు మిమ్మల్ని ఒంటరి వారిని చేయవచ్చు. మీరు అంత దుఃఖంగా ఉన్నట్లయితే మీ వ్యాపారం నాశనం అయిపోతుంది. మీరు నవ్వాలి, మీరు చిరునవ్వులు చిందించాలి. కనీసం మీరు సంతోషంగా ఉన్నట్లయినా మీరు నటించాలి. మీరు ఒక డాక్టర్ అయితే మీరు అంత దుఃఖంగా ఉంటే మీ పేషెంట్లకు మంచి భావన కలగదు కదా. వారికి సంతోషంగా, ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉన్న ఒక వైద్యుడు కావాలి. మరి మీరు ఎంతో దుఃఖంగా కనిపిస్తున్నారు, నవ్వండి. మీరు నిజమైన నవ్వును తెచ్చుకోకలేకపోయినా కూడా ఒక కృత్రిమ నవ్వును తీసుకురండి, కానీ నవ్వండి. కనీసం వేషం వేయండి, నటించండి. ఇదే సమస్య. మీరు వేషం వేస్తారు, మీరు నటిస్తారు, మీరు నవ్వును నిభాయించవచ్చు, కానీ అప్పుడు మీరు రెండుగా అవ్వాలి. మీరు సత్యాన్ని అణిచివేశారు, మీరు నకిలీ అయ్యారు. నకిలీలు సమాజం చేత ప్రశంసించబడతారు, నకిలీలు మహాత్ములవుతారు, నకిలీలు గొప్ప నాయకులు అవుతారు. మరి ప్రతి ఒక్కరూ నకిలీలను అనుసరించడం ప్రారంభిస్తారు. నకిలీయే మీ ఆదర్శం. అందువలన మిమ్మల్ని మీరు తెలుసుకోవడం మీకు సాధ్యం కావడం లేదు. మిమ్మల్ని మీరు అంగీకరించుకోలేనట్లయితే మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకోగలరు? ఎల్లప్పుడూ మీరు మీ అస్తిత్వాన్ని అణిచివేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి మరి? సారీ, మీరు దుఃఖంగా ఉన్నప్పుడు దుఃఖాన్ని అంగీకరించండి. ఇదే మీరు. నేను దుఃఖంగా ఉన్నాను అనకండి. దుఃఖం మీ నుంచి భిన్నమైనదేదో అని చెప్పకండి. కేవలం ఇలా చెప్పండి, నేను దుఃఖాన్ని, ఈ క్షణంలో నేను దుఃఖాన్ని. మరి మీ దుఃఖాన్ని పూర్తి ప్రామాణికతతో జీవించండి. మరి మీ అస్తిత్వంలో ఒక అద్భుతమైన ద్వారం తెరుచుకోవడం చూసి ఆశ్చర్యపోతారు. మీరు మీ దుఃఖాన్ని ద్వారం తెరుచుకోవడం చూసి ఆశ్చర్యపోతారు. మీరు మీ దుఃఖాన్ని సంతోషంగా ఉండడం అనే ఛాయలేవి లేకుండా జీవించగలిగితే మీరు అవ్యవధిగా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే విభజన మాయమైపోతుంది. ఇక విభజన అన్నది లేనే లేదు. నేను దుఃఖాన్ని, మరి ఇంకే విధంగానూ ఉండాలి అనే ఆదర్శపు ప్రశ్నే లేదు. కనుక ప్రయత్నము లేదు, వివాదము లేదు. నేను కేవలం ఇదే. మరి విశ్రాంతి అనేది ఉంది. మరి ఆ విశ్రాంతిలో అందం ఉంది, మరి ఆ విశ్రాంతిలో ఆనందం ఉంది. మీరు విభజించబడి ఉండటం వల్ల మానసిక వేదన అంతా ఉంది. వేదన అంటే విభజన. మరి పరమానందం అంటే విభజన లేకపోవడమే. అది మీకు విరుద్ధమైనదిగా కనిపిస్తుంది. ఎవరైనా దుఃఖితులై ఉంటే తమ దుఃఖాన్ని అంగీకరించి ఎవరైనా ఆనందంగా ఎలా ఉండగలరు? అది విరుద్ధమైనదిగా కనిపిస్తారు, కానీ అది అలాగే ఉంటుంది. దానిని ప్రయత్నించండి.
ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి అని నేను అనటం లేదు. మీరు ఆనందంగా ఉండగలిగేందుకు మీ దుఃఖాన్ని అంగీకరించండి అని నేను అనడం లేదు. అది నేను చెప్పడం లేదు. ఒకవేళ మీరు ప్రేరణ అయితే కనుక అప్పుడు ఏది సంభవించదు. ఇంకా మీకు పెనుగులాడుతూనే ఉంటారు. ఇంత సమయం గడిచిపోయింది, మరి నేను దుఃఖాన్ని సైతం అంగీకరించాను, నేను దుఃఖాన్ని అని నేను అంటున్నాను, అయినా ఆనందం అనేది ఇంకా రావటం లేదు. అది ఆ విధంగా రాదు. ఆనందం ఒక లక్ష్యం కాదు, అది ఉత్పత్తి. అది ఏకత్వం యొక్క, ఐకమత్యం యొక్క సహజ పరిణామం. కేవలం ఈ దుఃఖంలో ఏకమై ఉండండి. ఏ ప్రేరణతోనూ కాకుండా, ఏ ప్రత్యేక ఉద్దేశం కోసం కాకుండా. ఉద్దేశం అనే ప్రశ్నే లేదు. ఈ క్షణం మీరు ఇలాగే ఉన్నారు. ఈ క్షణం ఇదే మీ సత్యం. మరి మరుక్షణం మీరు ఆగ్రహంగా ఉండవచ్చు. దానిని సైతం అంగీకరించండి. మరి ఆ మరుక్షణం మరేదోగా ఉండవచ్చు. దానిని సైతం అంగీకరించండి. క్షణానికి ఆ క్షణం జీవించండి. అపారమైన అంగీకారంతో, ఏ విభజన సృష్టించకుండా మరి మీరు ఆత్మ జ్ఞానాన్ని పొందే మార్గంలో ఉంటారు. విభజనను వదిలేయండి. విభజనతోనే సమస్య అంతా. మీకు మీరే ప్రతికూలంగా ఉన్నారు. మీలో ఈ వైరాన్ని సృష్టించే ఆదర్శాలన్నింటినీ విసర్జించండి. మీరు ఉన్న విధంగానే మీరు ఉన్నారు. దానిని ఆనందంతో, కృతజ్ఞతతో అంగీకరించండి. మరి అకస్మాత్తుగా ఒక శ్రావ్యత అనుభూతి చెందబడుతుంది. మీలోను రెండు స్వయాలు, ఆదర్శ స్వయం మరి వాస్తవ స్వయం పోరాడడానికి ఇక అక్కడ ఉండవు. అవి కలుసుకుంటాయి, మరి ఒక్కటిగా ఐక్యమవుతాయి. మీకు వేదనను ఇచ్చేది వాస్తవంగా దుఃఖం కాదు. దుఃఖం అనేది తప్పు అనే భాష్యమే మీకు వేదనను కలిగిస్తుంది. అది ఒక మానసిక సమస్య అవుతుంది. వేదనాభరితంగా ఉండేది కోపం కాదు. కోపంగా ఉండడం తప్పు అనే భావన మానసిక ఆందోళనను కలిగిస్తుంది. అది వివరణ మాత్రమే, వాస్తవం కాదు. వాస్తవం ఎప్పుడు విముక్తినిస్తుంది. జీసస్ అంటాడు, సత్యం ముక్తినిస్తుంది. మరి అది అతి గొప్ప తాత్పర్యం. అవును, సత్యం ముక్తినిస్తుంది. కానీ సత్యాన్ని గురించి తెలుసుకోవడం కాదు, సత్యమై ఉండండి. మరి అది విముక్తం చేస్తుంది. సత్యమై ఉండండి, మరి విముక్తి ఉంటుంది. మీరు దానిని తీసుకురావాల్సిన అవసరమే లేదు. మీరు దానికోసం నిరీక్షించవలసిన అవసరమే లేదు. అది తక్షణమే జరుగుతుంది. సత్యమై ఉండడం ఎలా? మీరు ఇప్పటికే సత్యమై ఉన్నారు. మీరు కేవలం అసత్యమైన ఆదర్శాలను మోస్తున్నారు. అవి సమస్యను సృష్టిస్తున్నాయి. ఆదర్శాలను వదిలేయండి. కొన్ని రోజుల పాటు సహజ సిద్ధమైన ఉనికిగా ఉండండి. వృక్షాలు మరి జంతువులు మరి పక్షుల లాగానే, మీరు ఉన్న విధంగానే మీ ఉనికిని అంగీకరించండి. మరి ఒక గొప్ప నిశ్శబ్దం ఉదయిస్తుంది. అది మరొక విధంగా ఎలా ఉండగలదు? వివరణ అనేదే లేదు. అప్పుడు దుఃఖం అందంగా ఉంటుంది, దానికి గాఢత ఉంటుంది. అప్పుడు కోపం సైతం అందంగానే ఉంటుంది, దాని జీవం మరి చేతనత్వం ఉంటుంది. అప్పుడు కామం సైతం అందంగానే ఉంటుంది, దానికి గాఢత ఉంటుంది. అప్పుడు కోపం సైతం అందంగానే ఉంటుంది, దానిలో జీవం మరి చేతనత్వం ఉంటుంది. అప్పుడు కామం సైతం అందంగానే ఉంటుంది, ఎందుకంటే దానిలో సృజనాత్మకత ఉంది. వివరణ అనేది లేనప్పుడు ప్రతిదీ సౌందర్యాత్మకమై ఉంటుంది. అంతా సౌందర్యాత్మకమయ్యే ఉన్నప్పుడు మీరు విశ్రమించి ఉంటారు. ఆ విశ్రాంతిలో మీరు మీ సొంత మూలాల్లోకి చేరుతారు. మరి అది ఆత్మ జ్ఞానాన్ని తెస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకో అని సోక్రటీస్ అన్నప్పుడు ఒకరు వారి స్వంత మూలంలోకి చేరడం అనేది అతని ఉద్దేశం. అది జ్ఞానానికి సంబంధించిన ప్రశ్న కాదు, అది అంతర్గత రూపాంతరీకరణకు సంబంధించిన ప్రశ్న. మరి నేను ఏ రూపాంతరీకరణను గురించి మాట్లాడుతున్నాను? మీరు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఏ ఆదర్శాన్ని నేను మీకు ఇవ్వడం లేదు. మీరు ఏదైనా ఉన్నారో దాని నుంచి రూపాంతరం చెందాలి. మరి ఇంకెవరిగానో అవ్వాలి అని నేను చెప్పడం లేదు. కేవలం మీరు ఎవరై ఉన్నారో దానిలోకి మీరు విశ్రమించండి. మరి కేవలం చూడండి. మీరు నేను ఏమి చెబుతున్నానో మీరు విన్నారా? విషయాన్ని చూడండి, అది విముక్తం చేసేది. మరి గొప్ప శ్రావ్యత, ఒక గొప్ప సంగీతం వినిపిస్తుంది.
ఆ సంగీతం ఆత్మ జ్ఞానాన్ని. మరి మీ జీవితం మార్పు చెందడం ప్రారంభిస్తుంది. అప్పుడు అన్ని తాళాలను తెరవగల మాయామయమైన తాళం చెవి మీ వద్ద ఉంటుంది. అణిచివేత అంటే మీరు జీవించాలని ఉద్దేశించబడని విధంగా జీవితాన్ని జీవించడం. అణిచివేత అంటే మీరు ఎన్నడూ చేయాలని కోరుకోని పనులను చేయడం. అణిచివేత అంటే మీరు కాని మనిషిగా మీరు ఉండడం. అణిచివేత మిమ్మల్ని మీరు ధ్వంసం చేసుకోవడానికి ఒక మార్గం. అణిచివేత అనేది ఆత్మహత్య. అతి నెమ్మదైనదే అనుకోండి, కానీ ఒక అత్యంత నిశ్చితమైన స్లో పాయిజనింగ్ వ్యక్తీకరణే జీవితం. అణిచివేత అనేది ఆత్మహత్య. తంత్ర సందేశం ఇది. అణిచివేతలతో కూడిన జీవితాన్ని జీవించకండి, లేదంటే మీరు అసలు జీవించరు. వ్యక్తీకరణతో, సృజనాత్మకతతో, ఆనందంతో నిండిన జీవితాన్ని జీవించండి. అస్తిత్వం మీరు జీవించాలని కోరుకున్న విధంగా జీవించండి. సహజ విధానంలో జీవించండి. మతాచార్యుల గురించి భయపడకండి. మీ సహజ బోధనలు వినండి. మీ శరీరం చెప్పేది వినండి. మీ హృదయం చెప్పేది వినండి. మీ వివేకం చెప్పేది వినండి. మీపై మీరు ఆధారపడండి. మీరు అయత్నకృతం స్పాంటనిటీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళండి. మరి మీరు ఎన్నడూ నష్టపోరు. మరి మీ సహజ జీవితంలో అప్రయత్నంగా వెళ్తుంటే ఒక రోజు మీరు దైవత్వపు ద్వారాల వద్ద చేరుకొని తీరుతారు. అణిచివేత అనేది ప్రమాదాన్ని నివారించే ఒక మార్గం. ఉదాహరణకు, ఎన్నడూ కోపంగా ఉండకూడదని మీకు బోధించబడింది. మరి ఎప్పుడూ కోపంగా ఉండని వ్యక్తి ఎంతగానో ప్రేమించే వ్యక్తి అయి తీరుతాడు. అని మీరు అనుకుంటారు. మీరు అనుకునేది తప్పు. ఎప్పుడూ కోపంగా లేని ఒక వ్యక్తికి ప్రేమించగల సామర్థ్యం ఉండదు. అవి కలిపి ఉంటాయి. అవి ఒకే ప్యాకేజీలో వస్తాయి. నిజంగా ప్రేమించే ఒక వ్యక్తి కొన్నిసార్లు నిజంగా కోపంగానే ఉంటాడు, కానీ అతని కోపం అందంగా ఉంటుంది. అది ప్రేమలో నుండి వచ్చింది. అతని శక్తి వేడిగా ఉంది. మరి అతని కోపం వలన మీరు గాయపడిన భావన కలగదు. వాస్తవానికి అతను ఆగ్రహించినందుకు మీరు కృతజ్ఞతతో ఉంటారు. మీరు దానిని చూసారా? మీరు ఎవరినైనా ప్రేమిస్తే, మరి మీరు ఏదైనా చేస్తే, ఆ వ్యక్తి నిజంగా ఆగ్రహిస్తే, నిష్కపటంగా ఆగ్రహిస్తే, మీరు కృతజ్ఞతా భావంతో ఉంటారు. ఎందుకంటే అతను మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడంటే అతనికి మీపై ఆగ్రహం కలగవచ్చు. లేదంటే ఎందుకు? మీరు ఆగ్రహం భరించాలనుకోకపోతే మీరు సుశీలంగా ఉండిపోండి. మీరు దేనిని భరించాలనుకోకపోతే, మీరు ఏ రిస్క్లు తీసుకోవాలనుకోకపోతే మీరు నవ్వుతూ ఉండిపోండి. అదేమంత విషయం కాదు. మీ పిల్లవాడు అగాధంలోకి దూకబోతుంటే మీరు ఆగ్రహించకుండా ఉంటారా? మీరు కేకలు వెయ్యరా? మీరు మరిగే శక్తిలా ఉండరా? మీరు నవ్వుతూనే ఉంటారా? అది సాధ్యం కాదు కదా. మీరు ప్రేమిస్తే మీరు ఆగ్రహంగా ఉండవచ్చు. మీరు ప్రేమిస్తే మీరు దానిని కలిగి ఉండవచ్చు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే కనుక అది జీవితంలో తప్పనిసరి అయినది. లేదంటే మీరు మీ జీవితాన్ని చేజార్చుకుంటారు. మీరు ఎన్నడూ అణచివేతలో ఉండరు. జీవితం ఏమిచ్చినా మీరు దాన్ని గురించి వ్యక్తీకరిస్తూ ఉంటారు. మీరు దానిని వ్యక్తీకరిస్తారు. దాని ఆనందాలను, దాని దుఃఖాలను, దాని శిఖరాగ్రాలను, దాని పల్లాలను, దాని పగుళ్ళని, దాని రాత్రులను కూడా. పగళ్ళు రాత్రులు. కానీ బూటకమైన వారిగా అయ్యేలా మీరు పెంచబడ్డారు. మీరు ఏ విధంగా పెంచబడ్డారంటే వంచకులు అయ్యేలాగా. మీకు ఆగ్రహం వచ్చినప్పుడు మీరు ఒక కృత్రిమ నవ్వును నవ్వుతూ పోతారు. మీరు ఉగ్రత్వంలో ఉంటే మీరు ఉగ్రత్వాన్ని అణిచివేస్తారు. మీరు కాముకతను అనుభూతి చెందితే మీరు దానిని అణిచివేస్తారు. మీ అంతరంగంలో ఉన్న దాని పట్ల మీరు ఎప్పుడు సత్యంగా ఉండరు. అదే జరిగింది. జో మరి అతని చిన్నారి పాప మిడ్జ్ ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కి విహారానికి వెళ్లారు. దారిలో వారు ఒక భారీ భోజనానికై ఆగారు. పార్క్ వద్ద వారు ఒక హాట్ డాగ్ స్టాండ్ దగ్గరకు వచ్చారు. మరి మిడ్జ్ వివరించింది, డాడీ నాకు జో. ఆమె మాటను మధ్యలోనే తుంచేశాడు. మరి ఆమెకు పాప్కార్న్ కూరాడు. వారు ఐస్ క్రీమ్ అమ్మే అతని దగ్గరికి వచ్చినప్పుడు చిన్నారి మిడ్జ్ మరోసారి అరిచింది, డాడీ నాకు. జో ఆమెను మళ్ళీ ఆపేశాడు. కానీ ఈసారి అన్నాడు, నీకు కావాలి, నీకేం కావాలో నాకు తెలుసు, ఐస్ క్రీమ్. కాదు డాడీ, ఆమె బతిమాలింది. నాకు వాంతి వస్తుంది. మొదటి నుంచి ఆమె కావాలని అనుకుంటున్నది అదే, కానీ ఎవరు వింటారు?
అణిచివేత అంటే మీ ప్రకృతి చెప్పేది వినకపోవడం అణిచివేత మిమ్మల్ని నాశనం చేయడానికే ఒక యుక్తి. మేడం ఎంత బాగుంది చూడండి. అంతే కదా. అసలు చూడండి మేడం, ప్రేమ అంటే కోపం ఉన్న దగ్గర ప్రేమ ఉంటది అంటాం కదా, ఎంత ఎంత బాగా వివరించండి చూడండి ఇక్కడ. అసలు అదే కదా, ఎంతసేపు అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా ఉండు, అలా ఉండు, నీలా నువ్వు వండి ఎవరు చెప్పరు కదా. ఎవరు చెప్పారు? నీలా ఎంత నేర్చుకుంటున్నామో నిజంగా. నీలా నువ్వు ఉంటూ అలా ఎందుకు ఉంటున్నావు, అలా ఉండడానికి కారణం ఏంటని నీపై నువ్వు అధ్యయనం చేయని ఎవరు చెప్పరు కానీ ఇలా ఉండాలి, అలా ఉండాలి. నీలా నువ్వు ఉండు అంటారు, మళ్ళీ మేము చెప్పింది తినలేవు అని అంటారు మేడం. అట్లా అది కూడా వస్తుంది కదా మళ్ళీ. అదే నువ్వు కోపంగా ఉన్నావు, నువ్వు కోపంగా ఉన్నావు, నువ్వు కోపంగా ఉన్నావు. కోపం ఉంటది, ప్రేమ ఉంటది అక్కడ. ఆ రెండు అర్థం చేసుకోవాలి కదా మనిషి దగ్గర. ఎక్కడ మేడం నిజంగా. 12 మంది బోడిగుండ్లతో ఉన్న మోసగాళ్లు లేవీ జాకెట్ వేసుకొని మరి తమ సామాగ్రితో అంతటితో ఒక పబ్బులోకి అడుగు పెడతారు. వారు యజమాని వద్దకు వెళ్లి అంటారు, దయచేసి 13 పిన్స్ బిట్టర్ కావాలి. కానీ మీరు 12 మంది ఉన్నారు కదా అంటే, చూడు మాకు 13 పిన్స్ బిట్టర్ కావాలి. కనుక అతను వారికి బీర్ ఇస్తాడు. మరి వారందరూ కూర్చుంటారు. అక్కడ ఒక అల్పుడైన వృద్ధుడు ఒక మూలన కూర్చుని ఉన్నాడు. మరి బోడిగుండ్ల నాయకుడు అతని వద్దకు వెళ్లి అంటాడు, ఇక్కడున్నావా నువ్వు? డాడీ నీ కోసం ఒక పింట్ బీర్ ఇదిగో. ఆ అల్పుడు అంటాడు, ధన్యవాదాలు ధన్యవాదాలు, నువ్వు చాలా ఉదారమైన వాడివి బాబు. పర్వాలేదు, వికలాంగులకు సహాయపడటానికి మాకు అభ్యంతరం లేదు. కానీ నేను వికలాంగుణ్ణి కాదు. తర్వాత రౌండ్ నువ్వు కొనకపోతే గనక నువ్వు అదే అవుతావు. అణిచివేత అంటే అదే బాబా బాబా. అది మిమ్మల్ని వికలాంగులను చేయడానికి ఒక యుక్తి. అది మిమ్మల్ని నాశనం చేయడానికి ఒక యుక్తి. అది మిమ్మల్ని బలహీనం చేయడానికి ఒక యుక్తి. మిమ్మల్ని మీకు వ్యతిరేకంగా ఉంచడానికి అది ఒక యుక్తి. మీలో అంతర్గతంగా విరోధాన్ని కల్పించడానికి అది ఒక మార్గం. మరి మానవుడు తనలో తాను వివాదంలో ఎప్పుడు ఉన్నా అతను అత్యంత బలహీనుడవుతాడు. సమాజం ఒక గొప్ప ఆటను ఆడింది. అది ప్రతి ఒక్కరిని వారినే ప్రతికూలంగా ఉంచింది. కనుక మీరు మీలో మీరే నిరంతరం పోరాడుతూ ఉన్నారు. మరి ఇంకేది చేయగల శక్తి మీకు లేదు. అది మీలో జరగడాన్ని మీరు గమనించలేరా? నిరంతర పోరాటం. సమాజం మిమ్మల్ని ఒక చీలిన వ్యక్తిగా విభజించింది. అది మిమ్మల్ని సిజోఫ్రెనిక్ గా చేసింది. మరి మిమ్మల్ని అయోమయంలో పడేసింది. మీరు ప్రవాహంలో కొట్టుకుపోయే కలపదుంగలా తయారయ్యారు. మీరు ఎవరో మీకు తెలియదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో మీకు తెలియదు. మొదట అసలు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారా అనేది కూడా మీకు తెలియదు. మిమ్మల్ని నిజంగా అయోమయంలో పడేసింది. ఈ అయోమయంలో నుంచే మహానాయకులు జన్మించారు. అడాల్ఫ్ హిట్లర్, మావో జెడాంగ్, జోసెఫ్ స్టాలిన్. మరి ఈ అయోమయం నుంచే వాటికన్ పోప్ ఉదయిస్తాడు. మరి ఈ అయోమయం నుంచే 1001 విషయాలు ఉదయిస్తాయి. కానీ మీరు ధ్వంసమవుతారు. తంత్ర అంటుంది, వ్యక్తీకరిస్తూ ఉండండి. కానీ గుర్తుంచుకోండి, వ్యక్తీకరణ అంటే అర్థం బాధ్యతారాహిత్యం కాదు. తంత్ర అంటుంది, వివేకవంతంగా వ్యక్తీకరించండి. మరి మీ నుంచి ఎవరికి ఏ అపకారం జరగదు. తనకు తాను అపకారం చేసుకోలేని మనిషి ఎన్నడూ ఎవరికి అపకారం చేయలేడు. మరి తనకు తాను అపకారం చేసుకునే వ్యక్తి ఏ విధంగానైనా ప్రమాదకారి అవుతాడు. అతను కనీసం తనలో తానైనా ప్రేమలో లేనట్లయితే అతను ప్రమాదకారి. అతను ఎవరికైనా హాని చేయగలడు. వాస్తవానికి అతను హాని కలిగించి తీరుతాడు. మీరు దుఃఖంగా ఉన్నప్పుడు, మీరు కుంగుబాటులో ఉన్నప్పుడు, మీరు మీ చుట్టూ దుఃఖం మరి కుంగుబాటులో ఉన్న ఇతరులను సృష్టిస్తారు. మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీరు ఒక ఆనందకర సమాజాన్ని సృష్టించాలనుకుంటారు. ఎందుకంటే ఆనందం అనేది కేవలం ఒక ఆనందమయ ప్రపంచంలోనే ఉండగలదు. మీరు ఉల్లాసంగా జీవిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు ఉల్లాసంగా ఉండాలని మీరు కోరుకుంటారు. అదే అసలైన మతం. మీ స్వీయ ఆనందంలో నుంచి మీరు సమస్త అస్తిత్వాన్ని ఆశీర్వదిస్తారు.
ఒక క్యాథలిక్ గా ఎంత తర్ఫీదునివ్వబడ్డానంటే నాపై నాకు ఆశ అనేదే లేదు. అయినా కూడా మీరు నాకు సహాయం చేయగలరా? క్యాథలిక్ గా అయినా, నేను కమ్యూనిస్టునైనా, మహమ్మదీయులైనా, లేదా మావోయిస్టులైనా, జైనులైనా, లేదా యూదులైనా దాని వలన భేదం ఉండదు. అది ఒకేలా ఉంటుంది. క్యాథలిక్స్ దానికి హిందువుల కన్నా మరింత పద్ధతిగా, మరి శాస్త్రీయంగా చేస్తారనుకోండి. ప్రజలను ఏ విధంగా నిబంధనలకు లోబరచాలి అనే దానిలో వారు ఒక గొప్ప నైపుణ్యాన్ని పెంపొందించారు. కానీ ఎక్కువగా లేదా తక్కువగానో అన్ని మతాలు దానిని చేస్తున్నాయి. అన్ని సమాజాలు దానిని తమదైన విధానంలో చేస్తున్నాయి. ప్రతి వారు తర్ఫీదునివ్వబడ్డారు. మీరు జన్మించిన క్షణము శిక్షణ ప్రారంభమవుతుంది. మీ మొట్టమొదటి శ్వాస నుంచి. అది తప్పించుకోలేనిది. తల్లిదండ్రులు మీకు, పొరుగువారు మీకు శిక్షణనిస్తారు. మీరు కలిసి ఆడుకునే పిల్లలు మీకు శిక్షణనిస్తారు. ఇరుగు పొరుగు మీకు శిక్షణనిస్తారు. మీ పాఠశాల, చర్చ్, రాష్ట్రము శిక్షణనిస్తాయి. చేతనంగా పెద్ద శిక్షణ ఏది ఇవ్వబడదు. కానీ అచేతనంగా పిల్లవాడు దానిని పోగు చేసుకుంటూ పోతాడు. అనుసరించడం ద్వారా పిల్లవాడు నేర్చుకుంటాడు. కనుక దిగులు పడకండి. ప్రపంచంలో ఇది సామాన్యమైన పరిస్థితే. ప్రతి వారు శిక్షణనివ్వబడతారు. మరి ప్రతి వారు శిక్షణ నుంచి బయటకు రావాలి. అది కష్టతరం. అది బట్టలు విప్పేయడం లాంటిది కాదు. మీ చర్మాన్ని ఒలుస్తున్నట్లుగా ఉంటుంది. అది కఠినం కాదు. అది ప్రయాసతో కూడింది. ఎందుకంటే మీ తర్ఫీదుతో మీరు మమేకమయ్యారు. మనం కేవలం కేథలిక్కులు, కమ్యూనిస్టులు, హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులుగానే తెలుసు. మరి శిక్షణను వదిలేయాలంటే అతి పెద్ద భయం ఏమిటంటే మీ గుర్తింపు ప్రశ్నార్థకం కావచ్చు అనే భయం. శిక్షణను విసర్జించడం కష్టతరం. ఎందుకంటే అది మీ సమస్త గతం, మీ మనస్సు, మీ అహం, మీరై ఉన్నదంతా. కానీ మీరు సిద్ధంగా ఉంటే గనక, మీరు ధైర్యస్తులైతే కనుక, నా వెంట రాగల తెగువ మీలో ఉంటే గనక అది సాధ్యమవుతుంది. అది అసాధ్యం కాదు. అది ఎంతో మందికి జరిగింది. ఈ సంభవంలో భాగం అవ్వండి. ఒక వీక్షకుడిగా ఉండిపోకండి. నాట్యంలో పాల్పంచుకోండి. నా ఆహ్వానం అందరికి. నా ఆహ్వానం నిబంధనారహితమైనది. మీరు పొందిన శిక్షణనంతా వదిలివేయచ్చు. ఎందుకంటే అది బయట నుంచి మీపై బలవంతంగా రుద్దబడింది. మరి అది మీ బయట నుంచి బలవంతంగా రుద్దబడటం వలన దానిని మీ నుంచి బయట నుంచి తీసేయచ్చు. నేను మీకు భగవంతుడిని ఇవ్వలేను. నేను మీకు సత్యాన్ని ఇవ్వలేను. నేను మీ ప్రగాఢాంతర్భాగాన్ని ఇవ్వలేను. కానీ మీపై కుమ్మరించబడిన చెత్తనంతా నేను తీసేయగలను. మరొక్కసారి ఆ చెత్త అంతా తొలగిపోతే భగవంతుడిలో సజీవుడు అవ్వడం ప్రారంభిస్తాడు. ఒక్కసారి అడ్డంకులన్నీ తొలగిపోతే మీ జీవాధార ప్రవహించడం ప్రారంభిస్తుంది. అమాయకత్వం తిరిగి పొందబడుతుంది. తిరిగి పొందిన అమాయకత్వం అంటే తిరిగి పొందిన స్వర్గమే. మీరు ఈడెన్ ఉద్యానవనంలోకి తిరిగి ప్రవేశిస్తారు. నవీన మానవుడు గతం వలన వేదన పొందుతున్నాడు. మత బోధకులు అనబడేవారు చెప్తూ పోతున్నట్లుగా నవీన మానవుడు తన పాపాల వలన వేదనను పొందడం లేదు. వీరు అనేక శతాబ్దాల పాపాల వలన వేదన పొందుతున్నారు. కానీ ఇప్పుడు విషయాలు శిఖరాగ్రానికి చేరాయి. మనిషి విడిపోతున్నాడు. ఇప్పటి వరకు ఏదో విధంగా మనల్ని మనం కలిపి ఉంచుకోగలిగాం. కానీ ఇప్పుడు విషయాలు ఎలాంటి దశకు చేరాయంటే మనిషి పూర్తిగా మారి తన జీవిత దర్శనాన్నైనా మార్చుకోవాలి, లేదా ఆత్మహత్య అయినా చేసుకోవాలి. మీరు గతాన్ని అనుసరిస్తే గనక మీరు భౌగోళిక ఆత్మహత్య చేసుకుని అంచుపై ఉంటారు. మరి మీ రాజకీయ నాయకులు చేయాలని ప్రయత్నిస్తున్నది అటం బాంబులను, హైడ్రోజన్ బాంబులను, సూపర్ హైడ్రోజన్ బాంబులను తయారు చేయడం. ఒకదాని తర్వాత ఒకటి బాంబులను ప్రోగు చేస్తున్నారు. వారి వద్ద ఇప్పటికే చాలా ఎక్కువ ఉన్నాయి. వాస్తవానికి కేవలం 10 సంవత్సరాల క్రితమే వారు ప్రతి మనిషిని 7 సార్లు చంపగల సమర్థులై ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం వారు ఈ భూమిని 7 సార్లు ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక వ్యక్తి కేవలం ఒకేసారి మరణించినప్పటికీ మీరు అతను 2 సార్లు చంపనవసరం లేదు. అది అనవసరమైంది. కానీ ఒకవేళ ఎవరైనా బతకగలిగితే రాజకీయ నాయకులు జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. వారు పర్ఫెక్ట్ గా ప్రణాళిక వేస్తారు. కానీ 10 సంవత్సరాల క్రితం విషయాలు అలాగే ఉన్నాయి.
ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, వాళ్ళు ఈ భూమండలాన్ని 700 సార్లు ధ్వంసం చేయగలరు. ప్రతి వ్యక్తిని 700 సార్లు చంపవచ్చు. ఇక ఇది మరీ పూర్తిగా అనవసరమైంది. 7 అన్నది పర్వాలేదు, చనిపోకుండా ఉండే కొంతమంది జిత్తులమారి వారు ఉన్నారు. కానీ 700 సార్లు, మరి పందెం ఇంకా కొనసాగుతూనే ఉంది. పేద దేశాలు సైతం పందెంలో చేరుతున్నాయి, దానిలో చేరడానికి కాంక్షిస్తున్నాయి. ఆహారం లేక కృషిస్తున్నారు, కానీ వారికి అణుబాంబులు కావాలి. ఆకలితో అలమటిస్తున్నారు, కానీ చంపడానికి వినాశనం సృష్టించడానికి మరింత శక్తిని వారు కోరుకుంటున్నారు. కేవలం ఒక విహంగ వీక్షణం, భూమి ఒక భౌగోళిక ఆత్మహత్య, ఒక సంపూర్ణ వినాశనం, ఒక సంపూర్ణ యుద్ధానికి సన్నద్ధమవుతుందని మీరు చూడవచ్చు. మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోండి, దీనికి నవీన మానవుడితో ఏ సంబంధము లేదు. నవీన మానవుడు గతమంతటి వలన బలిపశు అయినాడు మాత్రమే. మతాచార్యులు నవీన మానవుడిలో ఏదో దోషం ఉందని అంటూ పోతారు, మరి వారు గతాన్ని ప్రశంసిస్తూ పోతారు. నవీన మానవుడు గతమంతటి యొక్క ఉప ఉత్పత్తి. క్రైస్తవము, మహమ్మదీయము, హిందుత్వం, బౌద్ధం, అన్ని రకాల సంస్కృతులు ఈ పరిస్థితికి దోహదపడ్డాయి. వాటిదే బాధ్యత. అవి అన్ని మాయమవ్వన్నంత వరకు ఈ రోగ లక్షణాలు గతం అంతటినీ మనం వదిలేస్తే, కొత్తగా తిరిగి మొదలు పెట్టి ప్రస్తుతంలో జీవిస్తూ పర్ఫెక్షన్ గురించి ఏమీ తెలియని వారుగా, ఏ ఆదర్శాలు లేకుండా, ఏ వలేజర్లు లేకుండా, ఏ నిబంధనలు లేకుండా ఉండనంత వరకు మానవుడు ఆశావాదంలో, అవసానంలోనే ఉంటాడు. బానిస. ప్రతి మానవుడు ఎదుర్కోవాల్సిన సమస్యల్లో ఒకటి ఏమిటంటే అతను జన్మించిన ప్రపంచం, అతని ఉనికి. ప్రపంచం యొక్క ఉద్దేశాలు కలవు. అతను సేవించాలని, ఒక బానిసగా ఉండాలని, అధికారంలో ఉన్నవారిచే ఉపయోగించబడాలని ప్రపంచం వాంఛిస్తుంది. సహజంగానే అతను దానిని నిరసిస్తాడు. అతను తానుగా ఉండాలనుకుంటాడు. అతను స్వతసిద్ధంగా ఎలా ఉండాలో అలా ఉండడానికి ప్రపంచం ఎవరిని అనుమతించదు. ప్రపంచం ప్రతి మనిషిని ఒక వస్తువులా మలచడానికి ప్రయత్నిస్తుంది. ఉపయోగకరమైనది, సమర్థవంతమైనది, విధేయమైనది, ఎప్పుడు తిరగబడనిది, ఎప్పుడు దానిని అది స్థిరపరచుకోనిది, ఎప్పుడు తన సొంత వ్యక్తిత్వాన్ని ప్రకటించనిది, కానీ ఎల్లప్పుడూ ఉపయుక్తమై ఉండేది. దాదాపు ఒక మరమనిషిలాగా ప్రపంచం మీరు మానవులుగా ఉండాలని వాంఛించదు. అది మీరు సమర్థవంతమైన యంత్రాలులా ఉండాలని వాంఛిస్తుంది. మీరు ఎంత సమర్థులైతే అంతగా గౌరవనీయులు, అంతగా పూజ్యులు. ఇదే సమస్యను సృష్టిస్తుంది. ఏ వ్యక్తి ఒక యంత్రంలా ఉండడానికి ఇక్కడ జన్మించలేదు. అది ఒక అవమానం, ఒక స్థాన భ్రష్టత. అది అతని గర్వాన్ని, గౌరవాన్ని భంగపరుస్తుంది. ఒక ఆధ్యాత్మిక జీవిగా అతన్ని నాశనం చేస్తుంది. ఒక యాంత్రికమైన వాడిగా అతన్ని క్షీణింపజేస్తుంది. కనుక ప్రతి పిల్లవాడు ప్రారంభం నుంచే అతనికి సమాజం యొక్క, తల్లిదండ్రుల యొక్క, కుటుంబం యొక్క, విద్యా వ్యవస్థ యొక్క, దేశం యొక్క, మతం యొక్క ఉద్దేశాల ఎరుక కలిగినప్పుడు అతను తనను తాను మూసేసుకోవడం మొదలు పెడతాడు. అతను ఆత్మ రక్షణలో పడటం ప్రారంభిస్తాడు, కేవలం భయం వలన. ఎందుకంటే అతను ఒక మహాశక్తిని ఎదుర్కోవాలి. అతను ఎంతో చిన్నవాడు, ఎంతో దుర్బలమైన వాడు, ఎంతో హాని పొందగల స్థితిలో ఉన్నాడు. ఎంత నిస్సహాయుడు. తనను తాను ఎవరి నుంచి రక్షించుకోవాలో ఆ వ్యక్తులపైనే ఎంతగానో ఆధారపడి ఉన్నాడు. సమస్య మరింత క్లిష్టమవుతుంది. ఎందుకంటే అతను తనను తాను ఏ మనుషుల నుంచి అయితే రక్షించుకోవాలో ఆ మనుషులు తాము అతన్ని ప్రేమిస్తున్నామని అనుకుంటారు. బహుశా వారు అబద్ధం చెప్పడం లేదు, వారి ఉద్దేశాలు మంచివే, కానీ దానిలో వారి చైతన్యత్వం అన్నది లేదు. వారు మొద్దు నిద్రలో ఉన్నారు. వారికి తెలియనిది ఏమిటంటే వారు సమాజం, వ్యవస్థ అనే గుడ్డి శక్తి చేతులలో కీలుబొమ్మలుగా ఉన్నారు. స్వార్థ ప్రయోజనాలు ఆశించే వారంతా కలిసి ఉన్నారు. పిల్లవాడు సందిగ్ధంలో పడతాడు. అతను తాను ప్రేమించే వారికి వ్యతిరేకంగా పోరాడాలి. వారు కూడా తనను ప్రేమిస్తున్నారని అతను అనుకుంటాడు. కానీ చిత్రమైనది ఏమిటంటే అతన్ని ప్రేమించేవారు అతను ఉన్న విధంగా అతన్ని ప్రేమించరు.
వారు అతనికి చెబుతారు, మేము నిన్ను ప్రేమిస్తాం, మేము నిశ్చయంగా నిన్ను ప్రేమిస్తాం, కానీ కేవలం నువ్వు మేము అనుసరిస్తున్న మార్గాన్ని అనుసరిస్తేనే, మేము అనుసరిస్తున్న మతాన్ని నువ్వు అనుసరిస్తేనే, మేము విధేయులుగా ఉన్నట్లుగానే నువ్వు విధేయుడిగా ఉంటేనే మీరు మీ జీవితం అంతా జీవించబోతున్న ఈ విశాల యంత్రాంగంలో మీరు భాగమైతే గనక దానికి వ్యతిరేకంగా పోరాడటం అనేది ఒట్టి అర్థరహితమైంది. మీరు చిగురు వేయబడతారు. తెలివైన పని ఏంటంటే కేవలం ఆధీనులైపోవాలి, మరి అవును అని చెప్పడం నేర్చుకోవాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ కాదును అణిచివేయండి. అన్ని అవస్థలలోనూ అన్ని పరిస్థితులలోనూ అవుననే వారుగా ఉండడం మీ నుంచి ఆశించబడుతుంది. కాదు అనేది నిషేధింపబడింది. కాదు అనేది అసలైన పాపం, అవిధేయత అసలైన పాపం. మరి అప్పుడు గొప్ప పగతో సమాజం ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇది పిల్లవాడిలో మహాభయాన్ని సృష్టిస్తుంది. అతని సమస్త అస్తిత్వము తన శక్యతను స్థిరపరచాలని వాంఛిస్తుంది. అతను తానుగానే ఉండాలనుకుంటాడు, ఎందుకంటే అది కాకుండా జీవితంలో మరే అర్థాన్ని అతను చూడలేడు. అది కాకుండా అతను ఎప్పుడు ఆనందంగా, ఉల్లాసంగా, సంతృప్తితో ఉండడు. అతను ఎప్పుడు సౌఖ్యంగా ఉండలేడు. అతను ఎప్పుడు ఒక చీలికలో ఉంటాడు. ఒక భాగం అతని అస్తిత్వంలోని అత్యంత అంతరస్థమైన భాగం ఎల్లప్పుడూ ఆకలితో, దప్పికతో, అసంతృప్తితో, అసంపూర్ణంగా ఉంటుంది. కానీ శక్తులు చాలా పెద్దవి. వాటికి వ్యతిరేకంగా పోరాడటం అత్యంత ప్రమాదకరం. సహజంగానే ప్రతి పిల్లవాడు నెమ్మదిగా తనను తాను రక్షించుకోవడాన్ని, తనను తాను కాపాడుకోవడాన్ని నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. అతను తన అస్తిత్వపు ద్వారాలన్నీ మూసేస్తాడు. అతను తనను తాను ఎవ్వరికి బయల్పరచుకోడు. అతను కేవలం నటించడం ప్రారంభిస్తాడు. అతను తనకు ఇవ్వబడిన ఆదేశాలను అనుగుణంగా పనిచేస్తాడు. అతనిలో సందేహాలు ఉదయిస్తాయి. అతను వాటిని అణిచివేస్తాడు. అతని ప్రకృతి తనను తానే స్థిరపరచుకోవాలనుకుంటుంది. అతను దాన్ని అణిచివేస్తాడు. ఇది సరైనది కాదు, నువ్వేం చేస్తున్నావు అని అతని వివేకం చెప్పాలనుకుంటుంది. అతను వివేకవంతుడిగా ఉండడాన్ని వదిలేస్తాడు. వికలమైన వాడుగా ఉండడం సురక్షితమైంది. అవివేకగా ఉండడం సురక్షితమైనది. స్వార్థ ప్రయోజనాలు ఆశించే వారితో మిమ్మల్ని విరోధంలోనికి తెచ్చేది ఏదైనా ప్రమాదకరమైంది. మరి మిమ్మల్ని మీరు తెరిచి ఉంచుకోవడం మీకు అత్యంత సన్నిహితులైన వారికి సైతం ప్రమాదకరమైంది. అందుకే ప్రతి వారు మూసుకుపోయి ఉన్నారు. ఎవ్వరూ తమ రేకులను నిర్భయంగా తెరవటం లేదు. గాలిలో, వానలో, ఎండలో నాట్యం చేస్తున్న ఒక పుష్పంలా ఎంతో దుర్బలమైనది, కానీ ఏ భయము లేకుండా. మనం అందరం మూయబడిన రేకులతో జీవిస్తున్నాం. మనం తెరుచుకుంటే మనం హాని పొందగల స్థితిలో ఉంటామనే భయం. కనుక ప్రతి ఒక్కరూ అన్ని రకాలైన రక్షణ కవచాలను ఉపయోగిస్తున్నారు. స్నేహభావం వంటి విషయాలను సైతం మీరు ఒక కవచంగా ఉపయోగిస్తున్నారు. అది విరుద్ధమైనదిగా కనిపిస్తుంది. ఎందుకంటే మిత్రత్వం అంటే ఒకరినొకరు తెరవబడి ఉండడం, ఒకరి రహస్యాలను మరొకరు పంచుకోవడం, ఒకరి హృదయాన్ని మరొకరు పంచుకోవడం. ప్రతి వారు ఇలాంటి వైరుధ్యాలలోనే జీవిస్తున్నారు. ప్రజలు స్నేహభావాన్ని ఒక కవచంగా, ప్రేమను ఒక కవచంగా, ప్రార్థనను ఒక కవచంగా వినియోగిస్తున్నారు. వారు ఏడవాలనుకుంటున్నప్పుడు వారు ఏడవలేరు. వారు నవ్వుతారు, ఎందుకంటే నవ్వు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. వారికి ఏడుపు రానప్పుడు వారు ఏడుస్తారు, ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో కన్నీళ్లు ఒక కవచంలా పనిచేయగలవు. మన నవ్వు కేవలం పెదవులకు ఒక వ్యాయామం మాత్రమే. మరి దాని మరుగున మనం సత్యాన్ని దాస్తున్నాం, మన కన్నీళ్లను. ఈ సమాజం అంతా మౌలికంగా కపటమైన ఒక నిర్దిష్ట భావన చుట్టూ కల్పించబడింది. ఇక్కడ మీరు ఏ విధంగా ఉండాలని ఇతరులు ఆశిస్తున్నారో అలాగే ఉండాలి మీరు ఏదో ఆ విధంగా కాదు. అందుకే ప్రతిదీ అసత్యం, నకిలీ అయ్యింది. మిత్రత్వంలో సైతం మీరు దూరంగా ఉంటారు. ఎవరినైనా దగ్గరకు వచ్చేందుకు మీరు అంతవరకే మాత్రమే అనుమతిస్తారు. బహుశా ఎవరైనా అత్యంత సన్నిహితులైతే అతను మీ ముసుగు వెనుక చూడవచ్చు, లేదా అది మీ ముఖం కాదు అని అతను గుర్తించవచ్చు. అది ముసుగు, మీ ముఖం దాని మరుగున ఉంది. మనం జీవిస్తూ ఉన్న ప్రపంచంలో ప్రతి వారు అసత్యం మరి అప్రామాణికమై ఉన్నారు.
నేను దర్శించే నవీన పురుషుడు తిరుగుబాటుదారుడు, తన వాస్తవ ఆత్మ, తన వాస్తవమైన ముఖం యొక్క అన్వేషణలో ఉన్న పురుషుడు. అన్ని ముసుగులను, అన్ని నటనలను, అన్ని కపటాలను వదిలేసి మరి తాను వాస్తవంలో ఎవరు అనేది ప్రపంచానికి చూపడానికి సిద్ధంగా ఉన్న పురుషుడు. అతను ప్రేమించబడినా లేక నిందించబడినా, ఆదరించబడినా లేదా గౌరవించబడినా లేక అగౌరవింపబడినా, పట్టాభిషిక్తుడైనా లేక శిలువ వేయబడినా అది పెద్ద ముఖ్యమైనది ఏది కాదు. ఎందుకంటే మీరుగానే ఉండడం అనేది అస్తిత్వంలో అత్యుత్తమ ఆశీర్వాదం. మీరు శిలువ వేయబడినా మీరు సిద్ధి పొందిన వారిగా, మరి అపరిమిత సంతృప్తి గలవారుగా శిలువ వేయబడతారు. సత్యసంధుడైన పురుషుడు, నిష్కపటమైన పురుషుడు ప్రేమ గురించి మరి కరుణల గురించి తెలిసిన వాడు. మరి ప్రజలు అందులను అచేతనమైన వారు, నిద్రలో ఉన్నవారు, ఆధ్యాత్మిక నిద్రలో అన్ని అవగాహన చేసుకోగలవాడు. వారు చేస్తున్నది దాదాపు వారు నిద్రలో చేస్తున్నారు. మీరు సుదీర్ఘ కాలం పాటు శిక్షణను ఇవ్వబడ్డారు. ఎన్నో ఏళ్లుగా మీ జీవితం అంతా ఇప్పుడు శిక్షణను తొలగించడం కొద్దిగా సమయాన్ని తీసుకుంటుంది. మీరు అన్ని రకాలైన అసత్యపు నకిలీ భావనలతో భారం మోపబడ్డారు. వాటిని వదిలేయడానికి, అవి అసత్యమైనవని మరి అవి నకిలీవని గుర్తించడానికి సమయం పడుతుంది. వాస్తవానికి ఒకసారి దేనికైనా అసత్యం అని మీరు గుర్తిస్తే దాన్ని వదిలేయడం కష్టం కాదు. అసత్యం అని మీరు గుర్తించిన క్షణం అది దానంతట అదే పడిపోతుంది. ఆ గుర్తింపే చాలు, మీ సంబంధం తెగిపోతుంది. మీ గుర్తింపు పోయింది. మరి అసత్యం ఒకసారి మాయమైపోతే వాస్తవం అక్కడ తన నూతనత్వం అంతటితో, సౌందర్యం అంతటితో ఉంటుంది. ఎందుకంటే నిష్కాపట్యం అందమైంది, నిజాయితీ అందమైంది, సత్యసంధత అందమైంది. అందంగా ఉండడం అంటే కేవలం మీరుగానే ఉండడం. మీ జాగరూకత, మీ అవగాహన, మరి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు నిర్ణయించుకున్నారు, మరి నిబద్ధులై ఉన్నారు అనే మీ ధైర్యం ఇతరులచే మీకు ఇవ్వబడిన అసత్యమైన ముఖాలన్నింటినీ క్షయం చేస్తాయి. వారు కూడా అచేతనులుగా ఉన్నారు. మీ తల్లిదండ్రులు, మీ ఉపాధ్యాయులు, వారిపై కోపం తెచ్చుకోకండి. వారు కూడా మీలా బలైన వారే. వారి తల్లిదండ్రులు, వారి ఉపాధ్యాయులు, వారి మతాచారులు వారి మనసులను భ్రష్టం చేశారు. మీ తల్లిదండ్రులు మరి మీ ఉపాధ్యాయులు మిమ్మల్ని భ్రష్టం చేశారు. మీ తల్లిదండ్రులు చేత వారు మిమ్మల్ని ప్రేమించేవారు. మీ ఉపాధ్యాయుల చేత, మీ మతాచార్యుల చేత మీకు బోధింపబడింది తప్పు కావచ్చు అని మీరు ఎన్నడూ అనుకోలేదు. కానీ అది తప్పుగానే ఉంది. అది మొత్తం అయుక్తమైన ప్రపంచాన్ని సృష్టించింది. అది తప్పుగానే ఉంది. ప్రతి అంగుళం మరి రుజువు, చరిత్ర అంతా వ్యాపించి ఉంది. అన్ని యుద్ధాలు, అన్ని నేరాలు, అన్ని అత్యాచారాలు. కోట్లాది మంది ప్రజలు హతమార్చబడ్డారు, క్రూరంగా నరకబడ్డారు, సజీవ దహనం కావించబడ్డారు. మతం పేరుతో, దైవం పేరుతో, స్వేచ్ఛ పేరుతో, ప్రజాస్వామ్యం పేరుతో, కమ్యూనిజం పేరుతో అందమైన పేర్లు. కానీ ఆ అందమైన పేర్ల వెనుక జరిగినది అసహ్యకరమైనదంటే ఒక రోజు మానవుడు చరిత్రను ఉన్మాదుల చరిత్రగా చూడబోతున్నాడు. బుద్ధి స్థిరత గల మానవాళి చరిత్రగా కాదు. అన్ని మతాలు జీవితాన్ని సాధ్యమైన విధాలుగా నిందించాయి. మరి ప్రతి వారు జీవితాన్ని నిందిస్తున్నప్పుడు ప్రపంచమంతా నిందించే వారితో నిండిపోయి ఉంది. ఒక పసిబాలుడు ఏం చేయగలడు? అతను ఈ నిందారోపణలన్నింటి చేత ప్రభావితం అవుతాడు. ప్రపంచ ఆరంభపు కథనే చూడండి. భగవంతుడు అడం మరి ఈవులతో అన్నాడు, జ్ఞాన వృక్ష ఫలాలను తినవద్దు, మరి జీవన వృక్ష ఫలాలను తినవద్దు. ఆయన వారిని 2 వృక్షాల ఫలాలను తినవద్దని నిషేధించాడు. అవే జీవితంలోని అత్యంత ప్రమాదమైన విషయాలు. ప్రజ్ఞ మరి జీవితం. మరి భగవంతుడు ఆ రెంటిని నిరాకరించాడు. అప్పుడు మీరు అన్ని రకాల గడ్డిని తింటూ పోవచ్చు. మరి మీరేం కావాలనుకున్నా గాని మారీజువానా తినకండి, ఆల్కహాల్ తాగకండి అని ఆయన అనలేదు. ఆయనలో దానికి ఆసక్తి లేదు. అడం మరి ఈవుకు గ్రాస్ ను స్మోక్ చేయవచ్చు, అది అనుమతించబడింది. ద్రాక్ష నుంచి వైన్ తయారు చేయవచ్చు, అది అనుమతించబడింది.
కేవలం రెండే విషయాలు అనుమతించబడవు. వారు జ్ఞానులు కాకూడదు, వారు అజ్ఞానులుగానే ఉండాలి. మరి వారు జీవించకూడదు, వారు జీవించడాన్ని వాయిదా వేస్తూనే పోవాలి. మరి వారు అవిధేయులైనందుకు మరి జ్ఞాన వృక్షపు ఫలాన్ని తిన్నారు. వారు రెండవ వృక్షపు ఫలాన్ని తినలేకపోయారు, వారు పట్టుబడిపోయారు. జ్ఞాన ఫలాన్ని తిన్న తర్వాత వారు జీవన వృక్షం వైపు వేగిరంగా వెళ్తున్నారు, కానీ వెనువెంటనే నిలువరించబడ్డారు. అది సహజం. ఎరుక చైతన్యం ఉన్నవారెవరైనా అవి ప్రజ్ఞ యొక్క లక్షణాలు. అతను చేసే మొదటి పని జీవితంలోకి లోతుగా వెళ్ళడం, దాన్ని సాధ్యమైనంతగా రుచి చూడటం, దాని కేంద్రంతో తనను తాను అనుసంధానించుకోవటం, జీవితపు నిగూఢత్వంలో మునిగిపోవడం. కథ దానిని చెప్పదు, కానీ కథ సంపూర్ణమైనది కాదు. వారు వెనువెంటనే వేగిరంగా వెళుతున్నారు అని నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే అది పూర్తిగా తార్కికమైంది. జ్ఞాన ఫలాన్ని తిన్న తర్వాత వారు జీవన వృక్షం వైపు వేగగతిన వెళుతున్నారు. మరి అందువలనే వారిని పట్టుకోవడం భగవంతుడికి అంత సులభతరమైంది. లేదంటే ఈడెన్ ఉద్యానవనంలో కోట్ల కొలది వృక్షాలు ఉన్నాయి, ఆయన వారిని ఎక్కడ కనుగోగలిగి ఉండేవాడు? అన్వేషించడానికి అనంతకాలం పట్టి ఉండేది. దైవం కోసం మానవుడు అన్వేషించే బదులు దైవం ఇప్పటికే మానవుడికై అన్వేషిస్తూనే ఉండేవాడు, అతను ఎక్కడ ఉన్నాడో అని. కానీ విషయాలు ఎలా జరిగి ఉంటాయో నాకు తెలుసు, అవి కథలో చెప్పబడలేదు. భగవంతుడు వారు జ్ఞాన ఫలాన్ని తిన్నారు అని తెలుసుకొని జీవన వృక్షం వద్దకు పరిగెత్తి మరి అక్కడ నిరీక్షించి ఉంటాడు, వారు వస్తువు ఉండి ఉంటారు అని తెలియడం వలన. అది ఎంత సరళమైన తర్కం అంటే ఏ అరిస్టాటిల్ అవసరము లేదు. మరి నిశ్చయంగా వారు అక్కడ పట్టుబడ్డారు. ఇద్దరు పరిగెత్తుతున్నారు నగ్నంగా, ఉల్లాసంగా, ఎందుకంటే మొదటిసారి వారి కళ్ళు తెరుచుకున్నాయి. మొదటిసారిగా వారు మానవులయ్యారు. దానికి ముందు వారు ఇతర జంతువుల మధ్యనున్న జంతువులు మాత్రమే. మరి దైవం వారిని ఈడెన్ ఉద్యానవనం బయటకు విసిరేశాడు. అప్పటి నుంచి మనిషి జీవితం కోసం కాంక్షిస్తున్నాడు, మరింత జీవితం కోసం. కానీ మిమ్మల్ని ఈడెన్ ఉద్యానవనం నుంచి బయటకు తరిమేసిన దైవానికి ప్రతినిధులైన మతాచార్యులు, పోపులు, ఇమాములు, శంకరాచార్యులు, రబ్బీలు వారందరూ ఒకే వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తారు. విచిత్రం ఏమిటంటే ఆ వ్యక్తే మీకు ప్రథమ శత్రువు అనేది ఎవ్వరూ చెప్పరు. దానికి బదులు ఈవును ఒప్పించిన సర్పమని వారు చెప్తారు. జ్ఞాన వృక్షపు ఫలాన్ని తినకుండా ఉండి మీరు మూర్ఖులుగా ఉంటున్నారు. దైవం ఈర్ష్యతో ఉన్నాడు. మీరు జ్ఞాన వృక్ష ఫలాన్ని తింటే గనక మీరు జ్ఞానులు అవుతారని ఆయన భయం. మరి మీరు జీవన వృక్ష ఫలాన్ని తింటే గనక మీరు అతనిలాగే ఉంటారు. అప్పుడు అతనిని ఎవరు పూజిస్తారు? అతను ఈర్ష్యతో ఉన్నాడు, భయపడుతున్నాడు, అందుకే అతను మిమ్మల్ని నిరోధించాడు. ఈ సర్పం మానవాళి యొక్క ప్రథమ మిత్రుడు, కానీ అతను నిందించబడ్డాడు. మిత్రుడు దయ్యమని పిలువబడ్డాడు, మరి శత్రువు దైవం అని పిలువబడ్డాడు. మానసిక మస్తిష్కపు విధానాలు విచిత్రమైనవి. మీరు సర్పానికి ధన్యవాదాలు చెప్పాలి. ఆ సర్పం వలనే మీరు అయినదేదో అది మీరు అయ్యారు. దైవానికి అవిధేయులు అవ్వడం వలనే ఒక విధమైన ఘనతను, మానవుడిగా ఉండడంలోనే గర్వాన్ని, ఒక విధమైన అభిన్నత్వాన్ని, ఒక విధమైన వ్యక్తిత్వాన్ని మీరు పొందారు. కనుక దైవానికి ధన్యవాదాలు అర్పించడానికి బదులు పద సముదాయాన్ని మార్చండి. దైవానికి ధన్యవాదాలు అనడానికి బదులు సర్పానికి ధన్యవాదాలు అనండి. కేవలం అతని దయ వలనే, లేదంటే మీ గురించి అతను ఎందుకు పట్టించుకోవాలి? అతను అత్యంత కరుణామయుడై ఉంటాడు. అవిధేయతే ఒక వాస్తవమైన ధార్మిక మానవుడి యొక్క పునాది. మతాచార్యులందరి పట్ల, రాజకీయ నాయకులందరి పట్ల, స్వార్థ ప్రయోజనాలు ఆశించే వారందరి పట్ల అవిధేయత. అప్పుడు మాత్రమే మీరు తర్ఫీదుని విసిరేయగలరు. మీరు మరి శిక్షణాయుతులై లేని క్షణం జీవిత లక్ష్యం ఏంటి అని మీరు అడగరు. మీ ప్రశ్న సమస్తం ఒక విప్లవం ద్వారా పయనిస్తుంది. మీరు అడుగుతారు, నేను మరింత సంపూర్ణంగా ఎలా జీవించగలను? నన్ను నేను సమూలంగా జీవితంలో ఎలా ముంచుకోగలను? ఎందుకంటే జీవితమే ప్రతిదాని యొక్క లక్ష్యం కనుక.
జీవితానికి లక్ష్యం అనేది ఉండలేదు, కానీ మీరు ఆకలితో అలమటిస్తున్నారు. మరి మృత్యువు తప్ప ఏది లేనట్లు కనిపిస్తుంది. జీవితం మీ చేతుల నుంచి జారిపోతుంది. మరి మృత్యువు అనుక్షణం సమీపిస్తుంది. మీ జీవితం మెల్లనైన మృత్యువు తప్ప మరేమీ కాదు. మీకు ఇది చేసింది ఎవరు? మీ మేలు కోరేవారు, మీకు మంచి చేసేవారు, మీ ప్రవక్తలు, మీ దైవదూతలు, మీ దైవావతారాలందరూ. మీ జీవితాన్ని మెల్లనైన మృత్యువుగా మార్చిన వారు వీరే. మరి వారు దానిని చాలా తెలివిగా చేశారు. ఒక అత్యంత సరళమైన యుక్తి వినియోగించబడింది. మీ జీవితం ఒక శిక్ష అని వారు చెబుతారు. మేడం టైం అప్ అయిందా? మీరు అసలైన పాపంలో జన్మించారని క్రైస్తవులు చెబుతారు. ఇప్పుడు మీరు జీవితాన్ని ఎలా పొందగలరు? మీరు కేవలం పాపులు కనుక వాస్తవమైన జీవితాన్ని పొందడానికి ఏకైక మార్గం ఏమిటంటే పాపం తప్ప మరేమీ కాని ఈ జీవితాన్ని ఆపేయడమే. మీ మహాత్ములు ఎవరు? ఆదమ పక్షంలో జీవిస్తున్న వారు. వారే మీ మహాత్ములు. ఎంత తక్కువగా వారు జీవిస్తుంటే వారంత గొప్పవారు అవుతారు. మీ ఋషులందరూ దుస్వప్నాలతో జీవిస్తున్నారు. మరి వారు తమను అనుసరించమని మీకు బోధిస్తున్నారు. మీరు వారి ప్రయత్నమంతా మీ జీవితాన్ని సాధ్యమైనంతగా ఖండించడానికి. జీవితం నిందించబడింది, కామం నిందించబడింది, సౌఖ్యంగా జీవించాలనే కోరికను కలిగి ఉండడం నిందించబడింది, ప్రతి దానిని ఆస్వాదించడం, ఆహారం, వస్త్రాలు నిందించబడింది. ఇది మీ జీవితాన్ని కత్తిరించేస్తుంది. ఖండాలుగా జీవితం మీ నుంచి తీసేసుకోబడుతుంది. ఇంకో 10 నిమిషాలు మేడం. 10 నిమిషాలా మేడం? ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. క్రైస్తవ మఠాలు, జైన మఠాలు, బౌద్ధ మఠాలు, హైందవ మఠాల చరిత్రను మీరు చూస్తే గనక మీరు ఆశ్చర్యపోతారు. మతం పేరుతో మానవులతో అంత అమానవీయ విధానంలో ప్రవర్తించారు. అమానవీయ విధానంలో ప్రవర్తించారు అనేది నమ్మశక్యంగా ఉండదు. అన్ని రకాలైన బుద్ధిహీనతలు. మీరు తక్కువగా సజీవులై ఉంటే రాజకీయ నాయకులకు ఉపయుక్తం అవుతుంది. ఎందుకంటే అప్పుడు మీరు తిరుగుబాటుదారులుగా, తక్కువగా ఎక్కువ విధేయులుగా, ఎక్కువ లోక సమ్మతితో, ఎక్కువ సాంప్రదాయకంగా ఉంటారు. మీరు ప్రమాదకారి కాదు. ఇవే కారణాల వలన మీరు తక్కువ సజీవులుగా ఉంటే మతాచార్యుడికి ఉపయుక్తం అవుతుంది. మీరు నిజంగా సజీవులై ఉంటే మీతో ప్రతి ఒక్కరికి ప్రమాదమే. మిమ్మల్ని స్వలాభానికి వాడుకోవాలనుకునే వారికి, మీపై పరాన్న జీవిలా ఆధారపడిన వారు అందరికీ మీరు యావత్ శక్తితో పోరాడబోతున్నారు. ఒక బానిసలా జీవించే బదులు మీరు మరణిస్తారు. ఎందుకంటే పూర్తి సజీవుడై ఉన్న వ్యక్తికి మరణం సైతం మరణం కాదు, అది జీవితం యొక్క అత్యున్నత స్థితి. మరణిస్తూ సైతం అతను తీవ్రంగా మరి సంపూర్ణంగా జీవిస్తూ పోతాడు. అతనికి మృత్యు భయం లేదు, అతనికి ఏ భయము లేదు. జీవితంతో ఉన్న వ్యక్తి పట్ల స్వార్థ ప్రయోజనాలు ఆశించే వారంతా భయంతో ఉండడానికి అదే కారణం. వారు అత్యంత సూక్ష్మమైన యుక్తిని కనుగొన్నారు. మరి యుక్తి ఏంటంటే మీరు ఎవరిగానో అవ్వాలి అని మీ జీవితానికి ఒక లక్ష్యాన్ని ఇవ్వడమే. అస్తిత్వం మీరు ఎలా ఉండాలని కోరుకుందో మీరు ఇప్పటికే అలా ఉన్నారు. మీరు మరెవరిగానో అవ్వవలసిన అవసరమే లేదు. కానీ మీరు యేసుక్రీస్తు అవ్వాలి అని వారు చెబుతూ పోతారు. ఎందుకు? యేసుక్రీస్తు నాలా అవ్వకపోతే గనక నేను యేసుక్రీస్తుని ఎందుకు అవ్వాలి? యేసుక్రీస్తుగానే ఉండాలి, నేనుగానే ఉండాలి. కానీ క్రైస్తవులంతా ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తును అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. యేసుక్రీస్తుగా అవ్వడానికి ఏదో విధంగా ప్రయత్నిస్తున్నారు. హిందువులు కృష్ణుడిగా అవ్వాలని ప్రయత్నిస్తున్నారు, బౌద్ధులు బుద్ధుడిగా అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. విచిత్రం, ఎవరు తన గురించి తాను బెంగపడటం లేదు. ప్రతి వారు మరెవరుగానో అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. అది మీ జీవితాన్ని పూర్తిగా కత్తిరించేస్తుంది. కనుక నేను అంటాను, జీవితానికి లక్ష్యం అనేది లేదు. ఎందుకంటే జీవితమే దాని స్వీయ లక్ష్యం. అన్ని లక్ష్యాలను వదిలేయండి. భవిష్యత్తు అనే భావన వదిలేయండి. రేపు అనేది ఉండబోతుంది అన్నది పూర్తిగా విస్మరించండి. ప్రతి పరిధి మరి దిశ నుంచి మిమ్మల్ని మీరు కూడా తీసుకోండి. ప్రస్తుతంలో ఏకాగ్రతతో ఉండండి. మరి ఆ ఒక్క క్షణంలోనే మీరు జీవితాన్ని దాని శాశ్వతత్వంలో తెలుసుకోగలుగుతారు.
మేడం క్లోజ్ చేద్దామా ఇక్కడికి? సరే సార్, ఓకే. అంటే నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ మొదలవుతుంది అందుకని. సరే సరే, ఓకే. థ్యాంక్ యూ మేడం. బాగా డెప్త్ ఉన్నది సబ్జెక్ట్. ఎస్ ఎస్, ఓకే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.